ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం చారిత్రాత్మక నిర్ణయం జీసీసీ చైర్మన్ శ్రవణ్ కుమార్. అల్లూరు జిల్లా చింతపల్లిలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వర్తో కలిసి మొట్టమొదటిసారిగా పర్యటించిన జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్ ఈ సందర్భంగా జీసీసీ డిఎం కార్యాలయాన్ని, జీసీసీ గోదామని, జీసీసీ పెట్రోల్ బంక్ని చైర్మన్ శ్రవణ్ కుమార్ తనిఖీ చేశారు. అనంతరం అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. చింతపల్లి డివిజన్ పరిధిలో జీసీసీ అందిస్తున్న సేవలు నిర్వహిస్తున్న వ్యాపారం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చింతపల్లి బాలికల వసతి గృహంలో పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పాడేరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శనివారం జరగబోయే యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని మరియు జీసీసీ నుంచి హాస్టల్స్ సన్నబియ్యం, మంచి పప్పు దినుసులు సరఫరా అవుతున్నాయని తెలిపారు. అలాగే జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం ప్రతి తల్లికి పడ్డాయని, అల్లూరు జిల్లాలో జీసీసీ నుంచి సరఫరా అయ్యే సన్నబియ్యం నుంచి పప్పు దినుసుల వరకు గత ప్రభుత్వం కంటే ఈ కూటమి ప్రభుత్వంలో చాలా నాణ్యతతో కూడిన సరుకులు పంపిణీ చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు పాడేరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు గిరీశ్వర్ గారితో పాటు పాడేరు నియోజకవర్గంలోని ఏదైతే చింతపల్లి ప్రైమరీ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్కి రావడం జరిగింది. రెండు కారణాలు. ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా భోజన సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి చూడాలనే ఒక ఉద్దేశంతో, పైగా రేపు రానున్న 21వ తారీఖున మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు దేశమే కాదు ప్రపంచమంతా కూడా విశాఖపట్నం వైపు చూస్తున్నటువంటి పరిస్థితిలో యోగాకి ఇదే స్కూల్ నుంచి సుమారుగా 300 మంది పిల్లలు వెళ్ళడం అనేది ఈరోజు అద్భుతం. వీళ్ళందరూ కూడా రేపొద్దున్న గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా వీళ్ళు పేరు పొందే విధంగా కార్యక్రమం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడే మేమందరం కూడా వచ్చినటువంటి మాతో పాటు ఉన్న నాయకులు కానీ కొంతమంది వచ్చిన వాళ్ళందరం కూడా మాతో పాటు భోజనం చేయడం జరిగింది. చాలా బాగుందని కూడా పిల్లలు చెప్పడం కాదండి, తల్లిదండ్రులు కానీ లేకపోతే మేము కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ఏదైతే బియ్యం ఉన్నటువంటి క్వాలిటీ కానీ లేకపోతే కాయగూరలు ఉన్నటువంటి పరిస్థితి కానీ అన్ని విధాలుగా పౌష్టికాహారం, ముఖ్యంగా ఆడపిల్లలకి ఈ స్కూల్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి ఏ విధంగా అయితే పౌష్టికాహారం ఉండాలో అన్ని విధాలుగా అందించే కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం. అదేవిధంగా అన్ని విధాలుగా పిల్లలకు కావాల్సిన సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, నూనె కానీ లేకపోతే సబ్బులు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున అందించేటువంటి కార్యక్రమం చేస్తాం. మరి ముఖ్యంగా పాటల్లోని చదువుల్లోని అన్ని విధంగా మానసిక అభివృద్ధిలోని అన్ని విధాలుగా కూడా పిల్లలు పైకి రావాలి, పిల్లలు ముందుకు ఎదగాలి, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు రేపొద్దున నిదర్శనంగా నిలవాలని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు కంకణం కట్టుకొని ఈరోజు ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా గిరిజన శాఖలో ఉన్నటువంటి పిల్లలను కూడా పూర్తి స్థాయిలో మన గిరిజన శాఖ మంత్రి గారు సంజయ్ రాణి గారు కూడా పూర్తి స్థాయిలో నిన్న దృష్టి సారించడం జరిగింది. ఆ నిమిత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలతో పాటు గిరిజన శాఖ సంస్థలు కూడా పూర్తి స్థాయిలో గిరిజన పిల్లలందరూ కూడా బయట ప్రపంచంలో పోటీ పడే విధంగా ఒక హెల్తీ కాంపిటీషన్లోకి ముందుగా వచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్ని విధాలుగా ఈ స్పోర్ట్స్ ఈరోజు పాడేరు నియోజకవర్గంలో చింతపల్లి మండలంలో ఏదైతే ఉందో ఇక్కడ పిల్లలతో మా జీసీసీ చైర్మన్ గారు శ్రవణ్ కుమార్ గారు అలాగే మిగతా ప్రజాప్రతినిధులందరూ కలిసి పిల్లలతో ఈరోజు భోజనం చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ ఊళ్ళ పిల్లలతో భోజనం చేయడం ఏంటంటే ఈరోజు పిల్లలు పెట్టేటటువంటి ఆహారం బియ్యం ఏదైతే ఉందో అది జీసీసీ ద్వారానే పంపిణీ చేయడం, అంతేకాకుండా పిల్లలకు నాణ్యమైనటువంటి బియ్యం అన్నది భోజనం చేస్తాము. నిజంగా ఇచ్చినటువంటి పౌష్టికాహారమైనటువంటి బియ్యం కానీ పప్పు కానీ అంతా కూడా చాలా చాలా బాగుంది. అంతేకాకుండా పిల్లలకి ఏదైతే ఆడపిల్లలు అంతా ఇక్కడ ఉన్నారు, ఆడపిల్లలకు సబ్బులు కానీ నూనెలు కానీ అంతా కూడా జీసీసీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు చింతపల్లి స్కూల్లోనే కాదు మొత్తం రాష్ట్రంలో జీసీసీ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలో జీసీసీ ద్వారానే ఉత్పత్తులను బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. మా చైర్మన్ గారికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మా
గిరిజన ప్రాంతానికి ఇంత అభివృద్ధి చేసినందుకు వారికి కూడా మా ధన్యవాదాలు. అదేవిధంగా రేపు జూన్ 21వ తారీఖున జరిగేటటువంటి ఆంధ్రాలో యోగా డేలో మా గిరిజన ప్రజలందరూ కూడా రేపు ప్రపంచ వరల్డ్ రికార్డులో వాళ్ళు భాగస్వాములు అవుతున్నారు. అంతేకాదు ఇక్కడ అందరూ చక్కగా చదువుతో పాటు అన్ని కరికులంలో ఉన్నటువంటి ఆటలు పాటలు పౌష్టికాహారం కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారే హాస్టల్ విద్యార్థులకు పెంచడం జరిగింది. ఇప్పుడు కూడా 1400 పైన పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మొన్ననే జూన్ 12వ తారీఖున గౌరవ మా విద్యాశాఖ మంత్రివర్యులు ఏదైతే హామీ ఇచ్చారో తల్లికి వందనం, ఆ తల్లికి వందనం పిల్లలు 2 ముగ్గురున్నా ఆ తల్లికి అకౌంట్స్లో అమౌంట్ కూడా వేయడం నిజంగా అది శుభపరిణామం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఇంకా అభివృద్ధి సంక్షేమం వైపు ముందుకెళ్తాం. ఇంకా మా గిరిజన విద్యార్థులు చదువుకునే టెక్నికల్గా కానీ అన్ని విధాలైనటువంటి చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం ముందుంది. దానికి మా జీసీసీ చైర్మన్ గారి యొక్క సహకారం కూడా అందుతున్నందుకు వారికి ఈ ప్రభుత్వానికి అందరికీ